దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిద్దాము. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించారు. ఈ గ్రంథములో 2వ అధ్యాయములో ప్రవక్తతో దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఇశ్రాయేలును గూర్చి దేవుని యొక్క ఆలోచన చెబుతూ ఉన్నాడు. ప్రవక్తతో యెహెజ్కేలు గారితో నరపుత్రుడా అని పిలుస్తూ ఉన్నాడు. నరులను ఆయన ప్రేమించి దేవుడై ఉన్నాడు. తన పోలికలో నరుణ్ణి నిర్మించిన దేవుడాయన. ఇశ్రాయేలుని దేవుడు దీవించాడు గనుక ఇశ్రాయేలు ప్రజలెడల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో నడవాలని ధర్మశాస్త్రాన్ని వారి నిమిత్తము వ్రాయించాయి. ఆ ధర్మశాస్త్ర ప్రకారము నడిస్తే దేవుడు దీవిస్తానని, ప్రజలందరిలో మీరు ప్రత్యేకమైన వారని దేవుడు మాట్లాడుతూ వచ్చున్నారు. అయితే రాను రాను వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాటలు నిర్లక్ష్యము చేసి ఇష్టానుసారమైన మార్గాల గుండా ప్రయాణము చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రియులారా, గనుక దేవునికి బాధ కలిగింది. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ముందు నువ్వు నిలబడు అన్నప్పుడు ఆయన దేవుని సన్నిధానములో నిలబడ్డాడు. దేవుని మాటకు లోబడి నిలబడి దేవుని సన్నిధానములో ఎదురు చూస్తూ ఉండగా దేవుని ఆత్మ అతనును బలపరిచింది. ఆయన ఆత్మ ప్రవక్తలోనికి వచ్చి మాట్లాడుచు ఉన్నారు. దేవుడు ఆయన స్వరమించు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిలవలేని పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తున్నామేమో, సమస్యల గుండా ప్రయాణము చేస్తున్నామేమో. దేవుడంటూ ఉన్నాడు, ఉదయ కాల సమయంలో నువ్వు నిలబడు, నేను నిన్ను బలపరుస్తానంటూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఎటువంటివైనా నేను మార్చగల దేవుడని అంటూ ఉన్నాడు. నాకు అసాధ్యమైంది లేదంటూ ఉన్నాడు ఆయన. కానీ దేవుని సన్నిధానంలో నిలబడుతున్నామా? ప్రవక్త నిలబడ్డాడు గనుక దేవుని ఆత్మ బలపరిచింది. ఆయన స్వరం వినిపించుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో నిలబడాలని తీర్మానం చేసుకోవాలి. అటు ఇటు తిరగకుండా, స్థిరమైన మనస్సు లేకుండా, లోకాన్ని ఆకర్షిస్తూ లోకం వైపు ప్రయాణము చేస్తూ ఉంటే ఎలాగ నిలబడగలుగుతాం? దేవునిలో స్థిరమైన మనస్సు కలిగి జీవించాలి. స్థిరమైన భక్తి కలిగి జీవించాలి. విశ్వాసము దినదినము వృద్ధిలోనికి వచ్చేలాగున దేవుని ఆత్మ సహాయం అని అడగాలి. నువ్వు నిలబడితే దేవుడి కార్యాలు జరిగిస్తాను. ఆయన నిలబెట్టి వాడుకుంటాడు. గనుక దేవుని సందులో నిలబడే వారిగా ఉందాము. ఆయన నిలబడ్డాడు గనుక దేవుని ఆత్మతను బలపరిచింది. దేవుని స్వరమే విన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయన స్వరం విన్నారండి. అనేకమైన కార్యాలు వారు చూశారు, మహాద్భుతాలు చూశారు. మన జీవితాలు కూడా దేవుని సముఖంలో నిలబడి దేవుని సహాయము కొరకు చేతులు చాపడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మన కష్టాలను విడిపిస్తారు. మన పట్ల గొప్ప ఉద్దేశము కలిగిన దేవుడు కార్యాలు జరిగిస్తారు. అటువంటి విశ్వాసముతో సాగిపోదాం. ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీవు పిలిచినప్పుడు నీ మాటకు లోబడి నీ సన్నిధిలో నిలబడితే ప్రవక్తతో ఏ విధముగా మాట్లాడావు, నీవు మాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా సమస్యలను విడిపించి నాయన మీ యొక్క అడుగుజాలు నడిపించి మీ రాజ్యానికి వారసులుగా మారుస్తారు. అలాగని నీ ప్రభువా నెమ్మదిని అనుగ్రహిస్తారు. అటువంటి జీవితం మేము కలిగి నీ సన్నిధిలో సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు
వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.